హాయ్ యస్ వెల్కమ్ టు ఇష్ట సఖి. ఈ రోజు ఇష్ట సఖిలో మనం ఉన్నాం దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్ గౌతమ్ నగర్ లో ఉన్న ప్రజ్ఞ సారీస్ లో. మరి ప్రజ్ఞ సారీస్ లో ఎటువంటి సారీస్ వండర్ఫుల్ సారీస్ అవైలబుల్ గా ఉన్నాయో మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రొప్రైటర్ అరుణ గారు. మరి వారిని అడిగి ఆ సారీస్ అన్నిటిని ఒక లుక్ ఇద్దాం. హలో అండి అరుణ గారు, ఎప్పుడు కూడా లేటెస్ట్ వెరైటీ ఆఫ్ కలెక్షన్ చూపిస్తుంటారు కదా, మరి ఈ రోజు ఏ టైప్ ఆఫ్ సారీస్ చూపించబోతున్నారు? లేటెస్ట్ వెరైటీస్ డిఫరెంట్ గా చూస్తున్నామండి. వర్క్ సారీస్లలో ఫ్యాన్సీలో అన్ని వెరైటీస్ ఆల్ టైప్ వెరైటీస్ ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి మనకు ఫ్యాబ్రిక్ కూడా డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నారు. రా సిల్క్ మెటీరియల్ అండి ఇది? అంటే దీంట్లో కొంచెం మనకు ఫాలింగ్ మిక్స్ అవుతూ వస్తుంది అనమాట. దాంట్లోనే మనకు జూట్ మిక్స్ అవుతూ ఫాలింగ్ తోటి ఇచ్చేస్తారు. క్లాత్ చూసినట్లయితే మనకు జార్జెట్ ఫ్యాబ్రిక్ లాగా ఇస్తారు. మొత్తం దాంట్లో కూడా ఏంటంటే బోర్డర్ చూసినట్లయితే మొత్తం పిటాయి వర్క్ బోర్డర్ ఇచ్చారు. పై బోర్డర్ అంతా కూడా మనకు పిటాయి వర్క్ అనేది ఇచ్చేసి దాంట్లో కూడా గోల్డెన్ తోటి హైలైట్ చేస్తూ మొత్తం స్టోన్ వర్క్ ఇచ్చారు. సారీలో అంతా కూడా మనకు ఆరెంజ్ కలర్ మీద షేడ్ అవుతూ వచ్చింది అనమాట, పింక్ అండ్ ఆరెంజ్ తోటి. కింద బోర్డర్ కూడా మనకు హైలైట్ తీసుకున్నారనమాట. పిటాయి వర్క్ బోర్డర్ ఒకటి ఇచ్చేసారు. దాని నుంచి కూడా మనకు నెట్టెడ్ మీద అంతా కూడా మనకు క్రీమ్ కలర్ బేసిక్ మీద అంతా కూడా మనకు థ్రెడ్ వర్క్ తోటి మనకు అంతా కూడా కంటిలో ఇచ్చేసారనమాట. సేమ్ సారీ కలర్ కాంబినేషన్ తోటి పీచ్ మీద అక్కడక్కడ కూడా మనకు స్టోన్ వర్క్ అనేది ఫిల్ చేస్తూ వచ్చారు. పైన ఎటువంటి బార్డర్ అయితే ఇచ్చారో కింద అటువంటి బార్డర్ ఇస్తూనే నెట్టెడ్ మీద వర్క్ ఇచ్చారనమాట. ఆల్మోస్ట్ సారీ అంతా మనకి ఇలానే రన్ అవుతూ వస్తుందండి. అవునండి, దీని బ్లౌజ్ కూడా డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నాం అనమాట. దీనికి బ్లౌజ్ కూడా ఏంటంటే 3/4 హ్యాండ్స్ కి మనకు సారీలో వచ్చిన కలర్ కాంబినేషన్ తోటి బోర్డర్ మీద ఇచ్చింది. నెట్ ఏదైతే ఇచ్చారో సారీకి అటువంటి బోర్డర్ ఇచ్చారు. ఇది చూసినట్లయితే మళ్ళీ మనకు బ్లౌజ్ కూడా డిఫరెంట్ గానే ఇచ్చారు. ఫ్యాబ్రిక్ కూడా మనకు రా సిల్క్ ఫ్యాబ్రిక్ ఇచ్చేసారనమాట. ఇదంతా మనకు ఫ్రంట్ బ్యాక్ యూస్ చేసుకోవడం కోసం. బ్యాక్ మనకు హ్యాండ్స్ కి గోల్డెన్ ఇచ్చేసారు. దాని నుంచి కూడా ఫ్యాన్సీ బోర్డర్ అనేది కూడా కంటిలో ఇచ్చారనమాట. బోర్డర్ తో పాటు గోల్డ్ కలర్ ప్యాచ్ లా కూడా ఇచ్చారు కాబట్టి మనం ప్యాటర్న్ బ్లౌజ్ చేసుకోవచ్చు. అరుణ గారు, మరి ఈ సారీ ప్రైస్ ఎలా ఉంది చెప్పండి? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు 2950 పడుతుంది. 2950 చూస్తున్నారు కదా. మరి వండర్ఫుల్ వర్క్ సారీ 2950కే మన ప్రజ్ఞ సారీస్ లో అవైలబుల్ గా ఉంది. మరి నెక్స్ట్ సారీ చూద్దామండి. ఇది వచ్చేసి మనకు గోల్డ్ కలర్ లో తీసుకుంటారండి. మాక్సిమం మనకు క్రీమ్ కలర్ మీద గోల్డ్ యాడ్ అవుతూ వచ్చింది అనమాట. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు ప్యూర్ చిఫన్ అంతా కూడా మనకు క్రష్ స్టైల్లో ఇచ్చేసారు. బోర్డర్ చూసినట్లయితే మొత్తం అంతా కూడా కట్ వర్క్ తోటి బోర్డర్ అనేది తీసుకున్నారు అనమాట. మొత్తం అంతా కూడా మోతీ వర్క్ అనేది కంటిలో ఇచ్చేసి అవుట్ లైన్ అంతా కూడా కట్ వర్క్ స్టైల్లోనే మనకు బీడ్స్ వర్క్ అనేది ఇచ్చారు. మిడిల్ పార్ట్ లో ఏంటంటే మనకి అంతా కూడా బోర్డర్ మిడిల్ లో వచ్చేసి రెడ్ కలర్ ఇచ్చారు. గోల్డ్ మీద రెడ్ కలర్ ఇచ్చేసరికి మంచిగా బోర్డర్ ఎలివేట్ అవుతుంది. అంటే మనకు 2 sides ఈ బోర్డర్ వస్తుంది. సెకండ్ సైడ్ బోర్డర్ మాత్రం మనకి కింద చూసే బోర్డర్ డిఫరెంట్ స్టైల్ లో తీసుకున్నారు. కింద కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు, అలాగే కొంచెం పెద్దగా ఇచ్చారు. దీంట్లో కూడా ఏంటంటే మనకు బ్లాక్ కలర్ మీద సారీ అంతా కూడా గోల్డెన్ కలర్ కదా, దాని నుంచి కూడా మనకు బ్లాక్ కలర్ ఎలివేట్ అవుతూ మనకు లోపలంతా కూడా గోల్డెన్ ఇచ్చేసి దానిపైన బ్లాక్ కలర్ తోటి నెట్ మీద అంతా కూడా మొత్తం మంచి వర్క్ తోటి తీసుకున్నారు అనమాట. కచ్చి వర్క్ మీద అంతా కూడా గోల్డెన్ అండ్ సిల్వర్ యూజ్ చేస్తూ మధ్యలో అంతా కూడా బొకే ఫ్లవర్ లాగా రెడ్ కలర్ తోటి వులెన్ వర్క్ ఇచ్చారు అనమాట. బ్లాక్ కలర్ నెట్ మీద గోల్డ్ వర్క్ తో పాటు రెడ్ కలర్ ఫ్లవర్స్ ఇవ్వడం ద్వారా బోర్డర్ కూడా హెవీగా కనిపిస్తుంది. రిచ్ లుక్ తోటి వస్తుంది. అంటే ఆల్మోస్ట్ సారీ అంతా ఇలానే వస్తుందండి. దీనికి బ్లౌజ్ కూడా మనం డిజైనర్ తీసుకున్నాం అనమాట. బ్లౌజ్ చూసినట్లయితే కూడా డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారనమాట. మొత్తం అంతా కూడా పాట్ నెక్ స్టైల్లో ఇచ్చేసారు బ్లౌజ్ కి. ఇటు వచ్చేసి మళ్ళీ మనకు బోట్ నెక్ లాగా డిజైన్ ఇచ్చారనమాట. హ్యాండ్స్ కూడా మనకు 2 sides బోర్డర్స్ అనేది కంటిలో ఇచ్చేసారు. హ్యాండ్ ఫ్లవర్ వర్క్ ఇచ్చారు. హ్యాండ్స్ కి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కూడా ఇచ్చారు. హ్యాండ్స్ కి కూడా ఈ డిజైన్ ఇచ్చారు. అంటే ఫ్రంట్ వచ్చేసి మనకు బోట్ నెక్ ఇచ్చారు, బ్యాక్ సైడ్ అంతా కూడా మనకు పాట్ డిజైన్ ఇచ్చారు అనమాట. సో సారీ ఎంత గ్రాండ్ గా ఉందో బ్లౌజ్ కూడా అంత గ్రాండ్ గా స్టిచ్ చేయించుకోవచ్చు. మరి ఈ సారీ ప్రైస్ ఏ విధంగా? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు 3200 పడుతుందండి. మరి ఈ వండర్ఫుల్ గోల్డ్ కలర్ సారీ 3200కే మన ప్రజ్ఞ సారీస్ లో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ సారీ చూద్దామండి. ఇది వచ్చేసి మనకు ప్యూర్ బనారస్ జార్జెట్ వస్తుంది. ప్యూర్ బనారస్, నిజంగా క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది. అసలు సారీ కూడా మనకి చాలా బాగుంటుంది అనమాట. ఫ్యాబ్రిక్ కూడా బోర్డర్ చూసినట్లయితే మనకు ఆరెంజ్ కలర్ మీద పింక్ కలర్ తోటి బోర్డర్ ఇచ్చారు. బనారస్ తోటి మనకు ఫ్యాన్సీ బోర్డర్ ఇచ్చారు. దీంట్లో కూడా మనకు ఫ్యాన్సీగా డిజైన్ అనేది కూడా డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారు. అవుట్లుక్ లో అంతా కూడా మనకి ఏంటంటే గ్రీన్ కలర్ తోటి ఇస్తూ మధ్యలో అంతా ఫిల్లింగ్ అంతా పింక్ కలర్ తోటి ఇచ్చారు. పింక్ లో గ్రీన్ కలర్ ఫిల్లింగ్స్ తో ఫ్లవర్స్ ఇచ్చారు. ఒక ఫ్లవర్ నుంచి ఇంకో ఫ్లవర్ కి మనకు అంటే అంతా కూడా
కూడా మనకు క్రీపర్ డిజైన్ అనేది ఇచ్చేస్తూ మొత్తం అంతా కూడా లీవ్స్ ఇచ్చారు. మధ్యలో అంతా కూడా మనకు స్ట్రాబెరీ వర్క్ అనేది స్ట్రాబెరీలో అంత ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు పింక్ కలర్, గ్రీన్ కలర్, ఇట్లా ఆల్టర్నేట్ గా మనకు స్ట్రాబెరీ వర్క్, పింక్ అండ్ గ్రీన్ గోల్డ్ కలర్ ఇస్తూ ఆల్టర్నేట్ గా అంతా కూడా మనకు స్ట్రాబెరీ వర్క్ తీసుకున్నారు. పైన ఏదైతే బోర్డర్ చూస్తాం ఎగ్జాక్ట్ అదే బోర్డర్ మనకు పింక్ కలర్ మీద కింద కూడా యాడ్ అవుతుంది. బ్లౌజ్ కూడా మనం బోర్డర్స్ అంతా కూడా మనం డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు కదా, అదే విధంగా మనకు క్రీపర్స్ లాగా డిజైన్ అనేది ఫ్లవర్ వర్క్ ఇస్తూ పళ్ళు బోర్డర్ లో ఎటువంటి ఫ్లవర్స్ అయితే ఇచ్చారో మరి పళ్ళు మొత్తం కూడా అటువంటి ఫ్లవర్స్ ఇచ్చారు. ఫ్లవర్స్ అనేది కంట్లో ఇచ్చేసారండి. బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ తీసుకున్నారండి. సేమ్ మనకు కాంట్రాస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కి వచ్చి ఈ బోర్డర్ అనేది కంట్లో ఇచ్చేసారు. దీంట్లో కూడా మనకు బ్లౌజ్ కాంట్రాస్ట్ తీసుకుని మరి ఎటువంటి బార్డర్ అయితే ఇచ్చారో అటువంటి బార్డర్ హ్యాండ్స్ కి కూడా ఇచ్చారనమాట. దీంట్లో కూడా మనకు కలర్స్ చాలానే ఉన్నాయండి. కాస్ట్ కూడా మనకి ఇంత రిచ్ లుక్ తోటి ఉన్న ఇంత ప్యూర్ బనారస్ తోటి మనకు 4200కే మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఎంతో స్మూత్గా ఉన్న ఒక మంచి ఫ్యాబ్రిక్ బెనారస్ సారీ 4200కే మరి ప్రజ్ఞా సారీస్లో అవైలబుల్గా ఉంది. ఇటువంటి వండర్ఫుల్ సారీస్ ఎన్నో కూడా ప్రజ్ఞా సారీస్లో అవైలబుల్. ఇది వచ్చేసి మనకు జరీ జార్జెట్ వస్తుందండి. జరీ జార్జెట్ వస్తుంది అనమాట. లక్స్ గ్రీన్ లో లైట్ షేడ్ లో తీసుకున్నారు. బోర్డర్ మీద అంతా కూడా రా సిల్క్ ఇచ్చేసి దీంట్లో కూడా ఏంటంటే మనకు ఫిల్లింగ్ అంతా గోల్డెన్ ఫిల్లింగ్ ఫ్లవర్ వర్క్ తీసుకుని అవుట్ లైన్ అంతా కూడా మనకు మళ్ళీ వైట్ అనేది యాడ్ చేస్తూ వచ్చారనమాట. మిడిల్ అంతా కూడా మనకు ఫ్లవర్స్ వర్క్స్ అంతా కూడా మనకి ఏంటంటే అక్కడక్కడ సర్వెంట్స్ కి మనకు స్టోన్ వర్క్ అనేది ఇచ్చారు. అవుట్ లైన్ లో మనకు స్టోన్ వర్క్ అనేది ఇచ్చేసారండి. అవుట్ లైన్ లో కూడా ఇలా బాల్స్ తో డిజైన్ ఇచ్చారు. అలాగే ఈ బార్డర్ కూడా ఒక మంచి షేప్ లో ఇచ్చారండి. అంటే మనకి కట్ వర్క్ స్టైల్ లో తీసుకున్నారు. సారీ అంతా కూడా మనకు జార్జెట్ ఇచ్చేసి జరీ జార్జెట్ మొత్తం అంతా కూడా ప్లెయిన్ గా ఇస్తారు. ప్లెయిన్ గా ఇస్తున్నా కూడా షైనీగా ఉంది, షైనీగా వచ్చేస్తుంది అనమాట. అంటే 3 సైడ్స్ మనకి ఇదే బార్డర్ అనేది రన్ అవుతూ వచ్చేస్తుంది. ఓకే, బ్లౌజ్ చూసినట్లయితే మళ్ళీ మనకి దీనికి రిచ్ గా తీసుకున్నారు అనమాట. బార్డర్ అంతా కూడా రా సిల్క్ యూస్ చేస్తారు కదా, అదే ఫ్యాబ్రిక్ మీద మనకు డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు. బార్డర్ మీద అంతా కూడా మనకి వర్క్ ఏదైతే తీసుకున్నారో అదే వర్క్ అనేది ఫ్రంట్ బ్యాక్ ఇచ్చేసారు. హ్యాండ్స్ కూడా మనకి అదే వర్క్ అనేది కంట్లో ఇచ్చేసారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ డిజైన్స్ ఇస్తూనే హ్యాండ్స్ కి కూడా గ్రాండ్ గా ఇచ్చారు. అదే ఆల్ ఓవర్ గోల్డ్ వర్క్ కి వైట్ అవుట్ లైన్ ద్వారా ఇవ్వడం ద్వారా ఇంకా బ్లౌజ్ కూడా చాలా గ్రాండ్ గా ఉంది. అలాగే ఒక గోల్డ్ ప్యాచ్ కూడా ఇచ్చారు బ్లౌజ్ కి. ఫ్యాన్సీగా ఒక బోర్డర్ కూడా మనకి ఎక్స్ట్రా ఇచ్చారు అనమాట. ప్యాటర్న్ పెట్టించుకోవచ్చు అనుకున్న వాళ్ళకి కూడా డిఫరెంట్ స్టైల్ లో ఇస్తున్నారు. ఓకే, మరి ఈ సారీ ప్రైస్ ఎలా ఉందండి అరుణ గారు? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు 2750 పడుతుందండి. ఓకే, చూస్తున్నారుగా మరి ఈ వండర్ఫుల్ డిజైన్ సారీ 2750కే మన ప్రజ్ఞా సారీస్ లో అవైలబుల్ గా ఉంది. ఈ సారీ మాత్రమే కాదండి, పెళ్లి పట్టు చీరలు, డిజైనర్ సారీస్, క్యాటలాగ్ సారీస్, అలాగే పెట్టుబడి సారీస్, ఆఫీస్ వేర్ సారీస్, అన్ని టైప్ ఆఫ్ సారీస్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. దిల్సుఖ్ నగర్, సాయిబాబా టెంపుల్ రోడ్, గౌతమ్ నగర్ ప్రజ్ఞా సారీస్లో ఇటువంటి సారీస్ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే కూకట్పల్లి, వివేకానంద నగర్, రిలయన్స్ ఫ్రెష్ పక్కన కూడా మన ప్రజ్ఞా సారీస్ మరో బ్రాంచ్ కూడా ఉంది. అక్కడ కూడా ఇటువంటి వండర్ఫుల్ సారీస్ ఎన్నో అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూద్దామండి. ఇది వచ్చేసి మనకు కోరాలోనే పట్టు షేడ్ యాడ్ అవుతూ వస్తుంది. ఓకే, కోరాలోనే పట్టు మిక్స్ అన్నమాట. వస్తుంది. బోర్డర్ చూసినట్లయితే కూడా డిఫరెంట్ స్టైల్ లో తీసుకున్నారు అనమాట. ఒకటి వచ్చేసి మనకు పింక్ కలర్, ఆరెంజ్, రెడ్ ఇట్లా ఆల్టర్నేట్ కలర్స్ తోటి ఇచ్చి మళ్ళీ మనకు ఫ్యాన్సీగా ఒక బోర్డర్ అనేది కూడా ఇచ్చారు. గోల్డెన్ తోటి చిన్న చిన్న మ్యాంగో మోటి ఇచ్చేసారు. 3 కలర్స్ ఇచ్చినా కూడా మళ్ళీ వేరియేషన్ తెలిసే విధంగా గోల్డ్ లైన్ కూడా ఇచ్చారనమాట. దీంట్లో అంతా కూడా డిఫరెంట్ స్టైల్ ఇచ్చారనమాట. థ్రెడ్ వర్క్ అంతా కూడా మనకి ఏంటంటే జూట్ క్లాత్ మీద అంతా కూడా మనకు బ్లాక్ కలర్ తోటి వీవింగ్ ఇస్తూ మొత్తం అంతా కూడా డిజిటల్ స్టైల్ లో ఇచ్చేసారు. ఇది డిజిటల్ స్టైల్, క్రీమ్ మీద బ్లాక్ ఇచ్చేసరికి మరి చాలా రిచ్ లుక్ వస్తుంది. వచ్చేసింది అనమాట. ఇదంతా కూడా ఫ్యాబ్రిక్ కూడా మనకు జూట్ యాడ్ చేస్తూ వచ్చారనమాట. బ్లాక్ జూట్ మీద సేమ్ మనం పైన ఏదైతే బోర్డర్స్ చూసామో అదే బోర్డర్స్ అనేది కొంచెం మనకు బ్రాడ్ సైజ్ లో తీసేసుకొని సేమ్ అదే కలర్స్ ఇచ్చేసారనమాట. ఎగ్జాక్ట్ పింక్, ఆరెంజ్, రెడ్ కలర్ తోటి ఇచ్చేసి మళ్ళీ మనకు ఫ్యాన్సీగా సేమ్ మనకు మ్యాంగో మోటి బోర్డర్ ఇచ్చేసారు. అంటే పెద్ద బోర్డర్ ఇచ్చారు, సేమ్ డిజైన్ లో కలర్స్ ఇంకా నీట్ గా కనిపించే విధంగా. బ్లౌజ్ చూసినట్లయితే కూడా మళ్ళీ మనకు పళ్ళ పాట అంతా కూడా రిచ్ గా ఇచ్చేసారనమాట. పళ్ళోలంతా కూడా మనకు గోల్డెన్ అనేది ఇచ్చేసి క్రాస్ లైన్స్ లాగా ఇచ్చారు. ఇటు సైడ్ చిన్న మనకు మ్యాంగో మోటివ్స్ ఇచ్చారనమాట. బ్లౌజ్ వచ్చేసి మనకు ప్లైన్ గా మనకు క్రీమ్ కలర్ మీద ప్లైన్ ఇచ్చేసారండి. హ్యాండ్స్ కి మనకు 2 సైడ్స్ బోర్డర్ ఇచ్చారు. లేదన్నా కూడా మనకు సారీలు అంతా కూడా బ్లాక్ యూస్ చేస్తారు కాబట్టి కొంచెం మనం ప్యాటర్న్ బ్లాక్ కలర్ తోటి అలా కూడా చేయించుకుంటే చాలా బాగుంటుంది. దీని కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది అనమాట. 1850కే మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే అండి, మరి ఈ సారీ ప్రైస్ మరొకసారి చెప్పండి. 1850. ఓకే అండి, చూస్తున్నారు కదా మరి వండర్ఫుల్ కోరా సారీ, మంచి కలర్ కాంబినేషన్తో ఉన్న ఈ సారీ 1850కే మన ప్రజ్ఞా సారీస్లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ సారీ చూద్దామండి. ఇది వచ్చేసి మనకు డార్క్ మెరూన్ కలర్ లో వచ్చేస్తుందండి. బోర్డర్ చూసినట్లయితే కూడా మనకు బనారస్ బోర్డర్స్ ఇచ్చారు. ఓకే, బనారస్ రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చేసి ఇటు సైడ్ అటు సైడ్ మనకు పింక్ ఇచ్చేసి మధ్యలో అంతా కూడా ఆరెంజ్ కలర్ ఇచ్చారు. ఈ పింక్ మీద కూడా టెంపుల్ బోర్డర్ ఇచ్చేసారు. దీని మధ్యలో అంతా కూడా మనకు ఫాన్సీగా బోర్డర్ అనేది ఇచ్చారు. మొత్తం అంతా కూడా కాపర్ జరీ మీద యూస్ చేస్తూ వచ్చారు. మిడిల్ పార్ట్ లో ప్లైన్ గా కాకుండా మనకు బొకే ఫ్లవర్స్ లాగా మనకు గోల్డెన్ ఫ్లవర్స్ అనేది ఇచ్చారు కాపర్ మీదే ఇచ్చారు. అలాగే క్లాత్ లో కూడా సెల్ఫ్ గా లైన్స్ కూడా కనిపిస్తున్నాయి.
ఉన్నాయి అనమాట. పైన ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ అనేది మనకి కొంచెం బ్రాడ్ సైజ్ లో ఇచ్చేస్తారు. దీంట్లో కూడా ఏంటంటే డిజైన్స్ అనేది డిఫరెంట్ గా ఇచ్చారనమాట. ఆరెంజ్ కలర్ లో సేమ్ మనకి పైన ఇచ్చిన బోర్డర్, షోల్డర్ పార్ట్ లో వచ్చిన బోర్డర్ వచ్చేసింది. ఇటు సైడ్ మనకు గ్రీన్ కలర్ లో కూడా మనకి ఏంటంటే ఎక్స్ట్రాగా కబర్ వర్క్ అనేది ఇచ్చేసారు. టెంపుల్స్ అనేది కూడా పింక్ కలర్ లో యాడ్ చేస్తారు. పైన ఎటువంటిది అయితే కాపు వర్క్ ఇచ్చారో కింద అటువంటిది కొంచెం పెద్ద బోర్డర్ లో గ్రాండ్ గా ఇచ్చారు. సారీ అంతా ఇలానే వచ్చేస్తుందండి, బుటీస్ తోటి హెవీ రిచ్ లుక్ తోటి. పళ్ళ పాటు చూసినట్లయితే కూడా పళ్ళలో కూడా అంతా కూడా మనకు బొకే ఫ్లవర్స్ అని సారీలు అంతా కూడా యూస్ చేస్తారు కదా, అదే విధంగా దాంతోనే కొంచెం మనకు డిఫరెంట్ స్టైల్ లో తీసుకున్నారనమాట. ఇటు సైడ్ అటు సైడ్ మనకు గ్రీన్ కలర్ తోటి ఫాన్సీగా ఇచ్చేస్తారు. మనకి కింద బోర్డర్ లో ఎటువంటి గ్రీన్ ఇచ్చారో అటువంటి గ్రీన్ తో అటు ఇటు బోర్డర్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు ప్లెయిన్ గా ఇచ్చేసారు అనమాట. ప్లెయిన్ గా ఇచ్చేసి హ్యాండ్స్ కి బోర్డర్ ఇచ్చారు. ఇటు సైడ్ కూడా మనకు కొంచెం బ్రాడ్ సైజ్ లో బోర్డర్ అనేది సారీలో వచ్చిన బోర్డర్ కంటిలా. సారీస్ లో ఇచ్చిన 2 బోర్డర్స్ బ్లౌజ్ లో ఇచ్చారు కనుక మనం ఏ బోర్డర్ నచ్చితే ఆ బోర్డర్ తో రెడీ చాలానే ఉన్నాయి. దీంట్లో కూడా మనకి కలర్స్ చాలానే ఉన్నాయి, 4-5 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే అండి, మరి ఈ సారీ ప్రైస్ ఎలా ఉంది? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 1850 పడుతుందండి. ఓకే అండి, మరి చూస్తున్నారు కదా, మరి గ్రాండ్ లుక్ లో ఉన్న ఈ సారీ 1850కే మన ప్రజ్ఞా సారీస్ లో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ సారీ చూద్దామండి. ఇది వచ్చేసి మనకు పట్టులోనే డిఫరెంట్ స్టైల్ లో తీసుకున్నారు. పట్టు సారీ అంతా కూడా మనకు ప్యారెట్ గ్రీన్ కలర్ తోటి పింక్ యాడ్ చేస్తూ వచ్చారనమాట. బోర్డర్ అంతా కూడా మనకు గోల్డెన్ ఇచ్చేసి దీంట్లో కూడా ఏంటంటే మనకు ప్యారెట్ గ్రీన్ పింక్ రావడం వల్ల 2 షేడ్స్ అనిపిస్తుంది అనమాట. బోర్డర్ ప్యారెట్ గ్రీన్ మీద గోల్డెన్ బోర్డర్ ఇచ్చారు, పింక్ మీద మళ్ళీ ప్యారెట్ గ్రీన్ లీవ్స్ డబుల్ షేడ్. అవునండి, 2 షేడ్స్ యాడ్ అవుతూ వస్తాయి. దీంట్లో కూడా అంతా కూడా మనకు క్రీపర్స్ ఇచ్చేసి దాంతో కూడా లీవ్ డిజైన్ అనేది ఇచ్చారు. 3 మనకు వేరియేషన్ చూస్తే మధ్యలో అంతా కూడా మనకు బంచ్ లాగా ఇచ్చేసారు, ట్రీస్ లాగా మనకు బంచెస్ ఇచ్చేసారు. బోర్డర్ లో మనకు కింద బోర్డర్ హైలైట్ అని చెప్పొచ్చు అనమాట. కింద బోర్డర్ ఏంటంటే మనం పైన ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ మనకు వేరియేషన్ చూసి దాని మధ్యలోంచి అంతా కూడా ఫాన్సీగా బోర్డర్ ఇచ్చేసి సారీలో వచ్చిన ఫ్లవర్స్ అనేది మనకు పింక్ కలర్ తోటి వెల్వెట్ అవుతుంది, మంచి బ్రైట్ లుక్ తోటి ఇచ్చారు. కింద పెద్ద గోల్డెన్ బోర్డర్ ఇచ్చి దాంట్లో మరి పింక్ బంచెస్ ఇచ్చారండి. దీని పళ్ళు కూడా ఏంటంటే మనకు పింక్ కలర్ పళ్ళు ఇచ్చేసి దీంట్లో కూడా మనకు సారీలో వచ్చిన ఫ్లవర్స్ అనేది కొంచెం మనకు బ్రాడ్ సైజ్ లో ఇచ్చేసారు. ఇటు సైడ్ మనకు బ్లూ తోటి మనకు వేవి జిగ్ జాగ్ ఇచ్చేసి దాంట్లో కూడా మనకు ఫ్లవర్ వర్క్ అనేది. సారీ అంతా కూడా ఎటువంటి బూటీ పెద్ద పెద్ద బూటీస్ ఇచ్చారు, ఇక్కడ అటువంటి బంచెస్ రూపంలో పెద్దగా ఇచ్చి బ్లూ కలర్ కూడా యాడ్ చేశారు పళ్ళులో. బ్లౌజ్ కూడా మనకు పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చేస్తారండి. సేమ్ మనకి అలానే ఫ్యాన్సీగా కూడా ఇచ్చారు. ఇటు సైడ్ వచ్చేసి మనకు సారీలో వచ్చిన బోర్డర్ ఇచ్చేస్తే దానికి కూడా మనకి వేరియేషన్ చూస్తే డిఫరెంట్ గా ఇచ్చారు. సారీలో ఎటువంటి బోర్డర్ అయితే ఇచ్చారో అటువంటిదే గోల్డెన్ బోర్డర్ పింక్ లో కూడా ఇచ్చారు ఇక్కడ బ్లౌజ్ లో. చూస్తేనే నిజంగా చాలా బాగుందండి. మరి ఈ సారీ కట్టుకుంటే ఎలా ఉంటుందో నాకైతే కట్టుకోవాలనిపిస్తోంది. ఒకసారి చూద్దామా. చూస్తున్నారు కదండి, ఒక వండర్ఫుల్ గ్రీన్ కలర్ సారీ. నార్మల్గా గ్రీన్ కలర్ అంటేనే మనం ట్రెడిషనల్ కలర్ లాగా అనుకుంటూ ఉంటాం. మరి ఎంతో ట్రెడిషనల్గా ఉండే ఈ పట్టు సారీ మరి చక్కగా పెద్ద బార్డర్స్తో ఇచ్చారు. మరి పైన కూడా ఒక కడ్డీ బార్డర్ ఇచ్చారు, ప్యారెట్ గ్రీన్ మీద గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చారు. అలాగే మరి దాని కిందే పింక్లో లీవ్స్ డిజైన్ ఇచ్చారు. ఈ లీవ్ డిజైన్ ఇవ్వడం ద్వారా మరి ఇది డబల్ షేడ్లా కనిపిస్తుంది. అలాగే పైన బార్డరే గ్రాండ్గా ఉంది. నార్మల్గా సింగిల్ పళ్ళు ఇష్టపడే వాళ్ళు చక్కగా ఈ బార్డర్ ఈ విధంగా వేసుకుంటే చాలా బాగుంటుంది. పెద్ద పెద్ద బంచెస్ లాంటివి ఇచ్చారు లీవ్ డిజైన్తో. అలాగే ఆల్ ఓవర్గా మరి ఈ లీవ్స్ రిపీట్ అవుతూ వచ్చాయి. అలాగే కింద బార్డర్ విషయానికి వస్తే పైన ఎటువంటి బార్డర్ ఇచ్చారు అటువంటి బార్డర్ రిపీట్ అయింది. ఆ తర్వాత పింక్ కూడా సేమ్ బార్డర్ ఇచ్చిన తర్వాత పెద్దగా గోల్డెన్ బార్డర్ ఇచ్చారు. మరి ఈ గోల్డెన్ బార్డర్ కూడా ప్లెయిన్గా ఉంచేయకుండా దీంట్లో మళ్ళీ ఇక్కడ మన సారీ అంతా ఎటువంటి బంచెస్ అయితే ఉన్నాయో అటువంటి బంచెస్ మరి పింక్ కలర్లో ఇక్కడ ఇవ్వడం ద్వారా మరి చక్కగా బార్డర్ కూడా ఎలివేట్ అవుతుంది. మరి ఇదే సారీ సింగిల్ పళ్ళు కాకుండా ఒకే స్టెప్స్ పెట్టుకున్నాం అనుకోండి, పైన అంతా కూడా గ్రాండ్ లుక్ వస్తుంది. యాక్చువల్గా చెప్పాలంటే ఇది మ్యారేజెస్కి కానీ మ్యారేజెస్కి సంబంధించిన పార్టీస్కి కానీ ఈ సారీ కట్టుకుంటే చాలా బాగుంటుంది. మరి అలాగే మరి పళ్ళు కూడా చాలా అంటే చాలా గ్రాండ్గా ఇచ్చారు. మరి పళ్ళు ఆల్ ఓవర్ కూడా పింక్ ఇచ్చారు. గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్ అనేసరికి నిజంగా ఒక హైలైట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. మరి ఈ సారీలో మరి పళ్ళులో కూడా మరి సేమ్ పెద్ద బార్డర్ కిందన రిపీట్ అవుతూ వస్తుంది. దాంట్లో కూడా పింక్ ఫ్లవర్స్ బంచెస్ ఇస్తూనే వచ్చారు. అలాగే మరి పైన బార్డర్లోకి వచ్చేసరికి పింక్లో కూడా సేమ్ కడ్డీ బార్డర్ ఇచ్చారు. మరి సారీ అంతా గ్రీన్ ఇచ్చారు, పళ్ళు కూడా పింక్ ఇచ్చారు కనుక మరి బ్లౌజ్ కూడా పింక్ ఇవ్వడం జరిగింది. మరి పింక్ బ్లౌజ్ ఇస్తూనే మరి పైన వచ్చేసి సింపుల్గా కడ్డీ బార్డర్ ఇచ్చారు. మరి కింద వచ్చేసి గ్రాండ్గా పెద్ద బార్డర్ ఇవ్వడం జరిగింది. మరి 3/4 హ్యాండ్స్ కావచ్చు, లాంగ్ హ్యాండ్స్ కావచ్చు, షార్ట్ హ్యాండ్స్ కావచ్చు, మరి ఏ విధంగా స్టిచ్ చేసుకున్నా కూడా మరి ఈ బ్లౌజ్ చాలా బాగుంటుంది. అలాగే మరి వర్క్ ఇష్టపడే వాళ్ళు కూడా ఈ బ్లౌజ్ని వర్క్ బ్లౌజ్ కింద డిజైనర్ బ్లౌజ్ కింద కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు లక్స్ గ్రీన్ లో వస్తుందండి. ఫ్యాబ్రిక్ కూడా మనకు కోరా సిల్క్ లో వస్తుంది. దాంట్లోనే మనకు కొంచెం పట్టు మిక్స్ అవుతూ వస్తుంది. పట్టు మిక్స్ చేశారు. బోర్డర్స్ చూసినట్లయితే మనకు బ్లూ కలర్ తోటి బోర్డర్ ఇచ్చేసారు. ఇక్కడ ఇటు సైడ్ అంతా కూడా మనకి వేవీ డిజైన్ అనేది ఇచ్చారు అనమాట. మిడిల్ పార్ట్ లో వేవ్స్ ఇస్తూ ఇటు అటు సైడ్స్ మనకు కంటిలో లైన్స్ డిజైన్ అనేది ఇచ్చేసారు. అటు ఇటు సింపుల్ లైన్స్ ఇస్తూ మధ్యలో వేవీ బోర్డర్ ఇచ్చారు. వేవీ బోర్డర్స్ ఇచ్చారనమాట వేరియేషన్ కోసం. మిడిల్ పార్ట్ లో అంతా కూడా డిఫరెంట్ స్టైల్లోనే మనకు ఫ్లవర్ వర్క్స్ అనేది 3 పెడల్స్ లాగా డిజైన్ ఇచ్చేసి మిడిల్ అంతా కూడా మనకు వేరియేషన్ చూపిస్తూ మధ్య అంతా
కూడా మనకు గోల్డెన్ అనేది ఇచ్చేసి పెటల్స్ మధ్యలో అంతా కూడా మనకు పింక్ కలర్ బ్లూ కలర్ ఇట్లా ఆల్టర్నేట్ గా ఇచ్చేసారు అనమాట. నార్మల్ గా అయితే ఒక పింక్ ఒక బ్లూ ఇస్తుంటారు, కానీ ఇంకా 2 లైన్స్ పింక్ 2 లైన్స్ బ్లూ అట్లా కూడా డిజైన్ చేశారు అనమాట. డిఫరెంట్ స్టైల్ ఇచ్చేసారు. మొత్తం అంతా కూడా ఇలా ఇచ్చేసి బోర్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు ఫాన్సీగా తీసుకున్నారు అనమాట. బోర్డర్ అనేది కూడా మనకు హైలైట్ చేస్తూ ఫాన్సీగా ఇచ్చేసారు. మొత్తం అంతా కూడా క్రీపర్ వర్క్ ఇచ్చేసి దీంట్లో కూడా ఏంటంటే మనకు లోటస్ ఫ్లవర్స్ ఇచ్చారు. దాని మధ్యలో కూడా ఏంటంటే మనకు ఒక పింక్ ఒకటి బ్లూ ఇట్లా ఆల్టర్నేట్ గా మనకు బోర్డర్ అంతా కూడా కంటిన్యూ ఇచ్చేసారు అనమాట. సారీ అంతా కూడా ఎటువంటి కలర్స్ ఉన్నాయి అటువంటి కలర్స్ తో పెద్ద బోర్డర్ కూడా డిజైన్ చేశారు. పళ్ళు చూసినట్లయితే కూడా మనకు ఫాన్సీగానే పళ్ళు ఇచ్చేసారండి. మొత్తం అంతా కూడా గోల్డెన్ పళ్ళు ఇచ్చేసి ఇటు సైడ్ అటు సైడ్ శారీలు అంతా కూడా పింక్ అండ్ బ్లూ కలర్ యూస్ చేస్తారు కాబట్టి ఒక లైన్స్ లాగా కంటిన్యూ ఇచ్చేసారు అనమాట. గోల్డ్ బోర్డర్ లాగా ఇచ్చి మరి అటు ఇటు కూడా పింక్ అండ్ బ్లూ కలర్ లైన్స్ ఇచ్చారు. చూసినట్లయితే బ్లౌజ్ కూడా సేమ్ మనకు లక్స్ గ్రీన్ తోటే బ్లౌజ్ ఇచ్చేసారండి. ఫాన్సీగా వచ్చేసి మనకు బ్లూ కలర్ బోర్డర్ ఇచ్చారు అన్నమాట. లేదు ఇలా మనం వర్క్ చేయించుకోవచ్చు, కొంచెం ఫాన్సీగా కావాలంటే పింక్ కూడా యాడ్ చేస్తూ చేయించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. సారీ అంతా గ్రాండ్ గా ఉంది కాబట్టి సింపుల్ గా బ్లౌజ్ ఇచ్చారు. మనం కావాలనుకుంటే వర్క్ చేయించుకోవచ్చు, లేదంటే సింపుల్ గా కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఇచ్చారు కాబట్టి మాక్సిమం మనకి ప్లెయిన్ గా తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మరి ఈ సారీ ప్రైస్ ఎలా ఉంది? సారీ కాస్ట్ వచ్చేసి మనకు 3400 పడుతుందండి. ఓకే అండి, చూస్తున్నారు కదా మరి వండర్ఫుల్ గ్రీన్ కలర్ సారీ 3400 కే మన ప్రజ్ఞ సారీస్ లో అవైలబుల్ గా ఉంది. కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కావచ్చు, ఆఫీస్ కు వెళ్ళేవారు కావచ్చు, మరి పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి వెళ్ళాలి అనుకున్నా, ఈవినింగ్ పార్టీస్ కి వెళ్ళాలనుకున్నా సరే ఎన్నో టైప్ ఆఫ్ వెరైటీ సారీస్ మన ప్రజ్ఞ సారీస్ లో అవైలబుల్ గా ఉన్నాయి. దిల్సుఖ్ నగర్, సాయిబాబా టెంపుల్ రోడ్, గౌతమ్ నగర్ లో ఉన్న మన ప్రజ్ఞ సారీస్ లో ఇటువంటి వండర్ఫుల్ సారీస్ ఎన్నో అవైలబుల్ గా ఉన్నాయి. అలాగే కుకట్పల్లి, వివేకానంద నగర్ కాలనీ, రిలయన్స్ ఫ్రెష్ పక్కన కూడా మన ప్రజ్ఞ సారీస్ మరో బ్రాంచ్ కూడా ఉంది. ఇటువంటి వండర్ఫుల్ సారీస్ అన్ని అక్కడ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. షాపింగ్ చేయండి, వండర్ఫుల్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ ని సొంతం చేసుకోండి. నెక్స్ట్ సారీ చూద్దామండి. ఇది వచ్చేసి మనకు క్రీమ్ కలర్ మీద మనకు డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు అన్నమాట. మంచి డీసెంట్ కలర్ అని చెప్పొచ్చు. ఈ కలర్ డీసెంట్ గా చాలా బాగుంది అనమాట. బోర్డర్ చూసినట్లయితే కూడా మొత్తం అంతా కూడా డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు. మొత్తం డైమండ్ డిజైన్ ఇచ్చేసి 2 డైమండ్స్ డిజైన్స్ అనేది మనకు గోల్డెన్ లో ఇచ్చేసారు. ఇటు సైడ్ అటు సైడ్ మనకు ఫాన్సీగానే లేస్ లాగా డిజైన్ ఇచ్చారు. క్రీమ్ మీద గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. అవునండి, క్రీమ్ మీద గోల్డెన్ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ అంతా కూడా హైలైట్ తీసుకుంటూ వచ్చారు అనమాట. డిజైన్ అనేది కూడా ఇది వచ్చేసి మనకు డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు అనమాట. మిడిల్ అంతా కూడా మనకు ప్లెయిన్ గా కాకుండా సర్కిల్ డిజైన్ అనేది కూడా మనకు కొంచెం మనకు బ్రాడ్ సైజ్ లో సర్కిల్స్ ఇచ్చారు. అది కూడా ఏంటంటే మనకు బ్లూ కలర్ తోటి ఇచ్చారు అనమాట. 2 సర్కిల్స్ ఇచ్చేసి దాని మధ్యలో అంతా కూడా వేరియేషన్ చేస్తూ లీఫ్ డిజైన్ లాగా ఇచ్చారు. దాని నుంచి కూడా మనకు గ్రీన్ ఆరెంజ్ తోటి ఇట్లా మనకు ఆల్టర్నేట్ గా మనకు సైజెస్ అనేది డిఫరెంట్ గా ఇచ్చారు అనమాట. బాల్స్ డిజైన్స్ ఇస్తూ దాంట్లో మళ్ళీ లీఫ్ డిజైన్ ఇచ్చారు. అది కూడా వేరే వేరే కలర్స్ తో వేరే వేరే సైజెస్ లో బాల్స్ డిజైన్ ఇచ్చారు. బాల్స్ కూడా మళ్ళీ మనకి ఏంటంటే సర్కిల్ లాగా మనకు ఫిల్ చేస్తూ కూడా డిజైన్ చేశారు అనమాట. వేరియేషన్ చూపిస్తూ ఇలా మనకు సారీ అంతా ఇలానే ఎండ్ అవుతూ వస్తుంది అనమాట. కింద మనం పైన ఏదైతే బార్డర్ చూసామో అదే బార్డర్ అనేది కింద కూడా ఎగ్జాక్ట్ మనకి అదే బార్డర్ కంట్రీలో వచ్చేస్తుంది. సారీ మొత్తం ఈ బంచెస్ అనేది డిఫరెంట్ స్టైల్లో ఇచ్చేసారండి. పళ్ళ పాటలు అంతా కూడా మనకు డిజిటల్ లోనే మనకు పళ్ళ పాటలో ఇచ్చారనమాట. సారీలు అంతా కూడా యూస్ చేసి బ్లూ కలర్, గ్రీన్ కలర్, పింక్ కలర్ ఇట్లా ఆల్టర్నేట్ గా మనకి వేవీ డిజైన్ అనేది పళ్ళులో ఇచ్చేసారు. థ్రెడ్ వర్క్ సారీ అంతా ఎటువంటి కలర్స్ అయితే యూస్ చేశారో పళ్ళులు కూడా అవే కలర్స్ తో వేవీ మనకి డిజైన్ అవునండి. ఇచ్చారు. బోర్డర్స్ మాత్రమే మనకు గోల్డెన్ కలర్ తోటి యూస్ చేశారనమాట. సారీలు అంతా కూడా మనకు థ్రెడ్ వర్క్స్ అనేది తీసుకున్నారు. బ్లౌజ్ చూసినట్లయితే కూడా మనకు ప్లెయిన్ గా ఇచ్చేసి హ్యాండ్స్ కి వచ్చి మనకు 2 సైడ్స్ బోర్డర్స్ ఇచ్చారనమాట. ఓకే అండి, ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసి సారీలో ఎటువంటి బార్డర్ ఇచ్చారో అటువంటి బార్డరే బ్లౌజ్ కి ఇచ్చారు. ఇది కూడా మనకు డిజైనర్ పీసెస్ చాలా బాగుంటాయి. సారీస్ కూడా మనకు మంచి కంఫర్ట్ గా ఈవినింగ్స్ అట్లా పార్టీస్ కి వెళ్ళాలన్నా కూడా చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైం లో వేసుకుంటే నిజంగా ఈ సారీస్ చాలా బాగుంటుంది. మరి ఈ సారీ ప్రైస్ ఎలా ఉంది? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 1850 పడుతుందండి. ఓకే అండి, మరి ఎంతో డీసెంట్ లుక్ తో కనిపిస్తున్న ఈ సారీ 1850కి మన ప్రజ్ఞ సారీస్ లో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ సారీ చూద్దామండి. ఇది వచ్చేసి మనకు బనారస్ ఫ్యాన్సీగా వస్తుందండి. బనారస్ లో ఫ్యాన్సీ సారీగా వస్తుంది అనమాట. దీంట్లో ఏంటంటే మనకు లక్స్ గ్రీన్ కి బ్లూ కలర్ అనేది యాడ్ చేస్తూ వచ్చారు. జస్ట్ మనకు బోర్డర్స్ లోనే గోల్డెన్ అనేది ఇచ్చారు అనమాట. బోర్డర్ మీద అంతా కూడా టెంపుల్ బోర్డర్స్ ఇచ్చేసారు. గోల్డెన్ మీద ఒకటి మనకు ఫ్యాన్సీగా బోర్డర్ ఇచ్చి దానిపై నుంచి అంతా కూడా టెంపుల్ ఇచ్చారు. దీనికి మధ్యలో మనకి వేరియేషన్ చేస్తూ బ్లూ కలర్ లైన్ కూడా అనమాట. మిడిల్ పార్ట్ లో అంతా కూడా మనకి టెంపుల్ డిజైన్ అనేది మనకు టెంపుల్స్ మనకు 2 టెంపుల్స్ అనేది సైడ్ మనకి ఎంటర్ చేస్తూ మనకు టెంపుల్ డిజైన్ అనేది డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారు అనమాట. లక్స్ గ్రీన్ మీద బ్లూ కలర్ తో టెంపుల్ డిజైన్ లా ఇచ్చారు. బోర్డర్ చూసినట్లయితే కూడా మళ్ళీ మనకు సేమ్ మనకు పైన ఏదైతే బోర్డర్ చూస్తామో అదే బోర్డర్ కొంచెం మనకు బ్రాడ్ గా ఇచ్చేసి టెంపుల్స్ అనేది ఇచ్చారు అనమాట. కాపర్ జరీ మీద. ఓకే అండి, పైన ఎటువంటి వండర్ఫుల్ బోర్డర్ ఇచ్చారు, కింద కూడా అటువంటి బోర్డర్ ఇచ్చారు, కొంచెం పెద్దగా ఇచ్చారు, కొంచెం బ్రాడ్ సైజ్ లో ఇచ్చారు అనమాట. పళ్ళ పాటు చూసినట్లయితే కూడా పళ్ళలో కూడా మనకి ఏంటంటే ఫాన్సీగా పళ్ళ ఇచ్చేసారు అనమాట. మొత్తం అంతా కూడా ట్రెడిషనల్ లుక్ తో ఇచ్చేసారు. దీంట్లో కూడా ఏంటంటే మొత్తం మనకు ప్లెయిన్ గా ఇవ్వకుండా మొత్తం టిష్యూ ఇచ్చేసి దాని మధ్యలో అంతా కూడా డ్రాప్ డిజైన్ ఇచ్చారు. ఇటు సైడ్ వచ్చేసి మనకు చిన్న చిన్న ట్రీస్ లాగా డిజైన్ తీసుకున్నారు. ఓకే అండి, సారీ అంతా టెంపుల్ డిజైన్ ఇచ్చినా కూడా మరి బోర్డర్ లో వచ్చేసి ఒక ట్రెడిషనల్ లుక్ తో మరి డిజైన్ ఇచ్చారు మరి ఇక్కడ పళ్ళులో.
బ్లౌజ్ చూసినట్లయితే కూడా మనకు సేమ్ అదే ప్రింట్ తోటే మనకు ప్లైన్ గా ఇచ్చేసారనమాట. 2 సైడ్స్ బోర్డర్ ఇచ్చారు. మనకు బార్డర్లో ఎటువంటి కలర్ వచ్చిందో అటువంటి కలర్తో మరి బ్లౌజ్ డిజైన్ చేస్తారు. ఈ సారీ ప్రైస్ ఎలా ఉందో ఇంత చెప్పండి. రిచ్గా ఉన్న ఈ సారీ కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉందండి. 1800కి మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ 4-5 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే అండి, మరి చూస్తున్నారు కదా, మరి వండర్ఫుల్ శారీ అని చెప్పొచ్చు. టెంపుల్ డిజైన్ ఉంది, మరి చక్కగా బార్డర్లో ట్రెడిషనల్ లుక్ ఇచ్చారు. అలాగే అందరూ క్యారీ చేసే విధంగా వండర్ఫుల్ శారీ 1800కే మన ప్రజ్ఞా శారీస్లో అవైలబుల్గా ఉంది. అలాగే ఈ శారీ కలర్ చాలా బాగుంది. ఈ కలర్ ఇంకో కలర్లో కూడా ఉంటే బాగుంటుంది మరి ఈ డిజైన్ అని అనుకుంటున్నారా? మరి కలర్స్ కూడా చాయిస్ అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ సారీ చూద్దామండి. ఇది వచ్చేసి మనకు లెవెండర్ కలర్ వస్తుందండి. కలర్ కూడా మనకు 2 షేడ్స్ అనేది యాడ్ చేస్తూ బ్లూ కలర్ యాడ్ చేస్తూ మంచి బ్రైట్ లుక్ తోటి ఇచ్చారు. బోర్డర్ చూసినట్లయితే కూడా మనకు గోల్డెన్ బోర్డర్స్ ఇచ్చేసారు అనమాట. మిడిల్ మంచి కడ్డీ బోర్డర్ ఇస్తూనే మరి పైన మళ్ళీ వైలెట్ కలర్ తో హైలైట్ ఇచ్చారు. బోర్డర్స్ లో చూసినట్లయితే మనకి ఇలా ఇచ్చేసారు. దాని నుంచి మళ్ళీ మనకు ఫ్లవర్ వర్క్ అనేది కంట్లో ఇచ్చేసారు అనమాట. ట్రీస్ లాగా మనకు ఫ్లవర్స్ అనేది చిన్న చిన్న ఫ్లవర్ ఇచ్చేసి దాంట్లో కూడా మనకు లీఫ్ డిజైన్ అనేది కంట్లో ఇచ్చేసారు అనమాట. సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మరి ఫ్లవర్స్ లీఫ్ డిజైన్ ఇచ్చారు. సారీ అంతా కూడా ఇలానే వచ్చేస్తుంది క్రీమ్ కలర్ మీద. సేమ్ మనం పైన ఏదైతే బోర్డర్ చూస్తామో అదే బోర్డర్ అనేది కింద కూడా కంటిన్యూ వచ్చేసిందండి. పళ్ళ పాటు చూసినట్లయితే కూడా పళ్ళలో కూడా ఏంటంటే మనకు 2 వేరియేషన్ చూపిస్తూ డిఫరెంట్ ఫ్లవర్ వర్క్ అనేది ఇచ్చేసారనమాట. బంచ్ లాగా మనకు లీఫ్ బంచెస్ ఇలా డిఫరెంట్ గా ఇచ్చారనమాట. పళ్ళ పాటలో కూడా సారీ అంతా లీఫ్ డిజైన్స్ ఇచ్చారు. పళ్ళులో మాత్రం పెద్ద పెద్ద లీఫ్ డిజైన్స్ ఇచ్చి 2 లైన్స్ కూడా ఇచ్చారు. లైన్స్ కూడా కంటిన్యూ ఇచ్చేసారనమాట. బ్లౌజ్ చూసినట్లయితే కూడా మనకు లెవెండర్ కలర్ తోటి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసారనమాట. బోర్డర్స్ వచ్చేసి మనకు గోల్డెన్ బోర్డర్స్ ఇచ్చేసారు. ఓకే అండి, మరి ఈ సారీ ప్రైస్ ఎలా ఉందో చెప్పండి. కాస్ట్ వచ్చేసి మనకు 2800 పడుతుందండి. చూస్తున్నారు కదా, మరి వండర్ఫుల్ బ్లూ కలర్ సారీ 2800కే మన ప్రజ్ఞా సారీస్లో అవైలబుల్గా ఉంది. దిల్సుఖ్ నగర్, సాయిబాబా టెంపుల్ రోడ్, గౌతమ్ నగర్లో ఉన్న ప్రజ్ఞా సారీస్లో ఇటువంటి వండర్ఫుల్ సారీస్ ఎన్నో అవైలబుల్గా ఉన్నాయి. అలాగే కుకట్పల్లి, వివేకానంద నగర్ కాలనీ, రిలయన్స్ ఫ్రెష్ పక్కన కూడా మన ప్రజ్ఞా సారీస్ కూడా అవైలబుల్గా ఉంది మరొక బ్రాంచ్లో. అలాగే ఇటువంటి వండర్ఫుల్ సారీస్ ఎన్నో మీకోసం ఎదురు చూస్తున్నాయి, మీరు కూడా షాపింగ్ చేయండి. అరుణ గారు, మరి ఈరోజు చాలా మంచి కలెక్షన్ చూపించారండి. అలాగే మంచి సారీస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సఖీలో లేటెస్ట్ కలెక్షన్ ఆఫ్ సారీస్ చూసారు కదా, మరి మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, కీప్ వాచింగ్, బై.